యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ఒక చిన్న మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు వివాహము అనేది దేవుని యొక్క విషయంలో చాలా పరిశుద్ధమైనది. వివాహం అంటే అది దేవుని యొక్క చిత్తము అని మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. కానీ ఈరోజు యవనస్తులు విషయానికి వస్తే ఈరోజు లివింగ్ టుగెదర్ అని చెప్పి ఆ యొక్క వివాహ బంధాన్ని ఎలా చూస్తున్నారని చెప్పి చాలా మోసమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు నమ్మితే నమ్మనట్లయితే ఈరోజు వివాహం కాని ముందే తన శరీరాన్ని అమ్ముకుంటున్నటువంటి యవనస్తులుగా మనం చూస్తూ ఉన్నాం. వివాహం కాని ముందే తన శరీరాన్ని అమ్ముకుంటున్నటువంటి యవన బిడ్డలు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మీ అందరికీ యోసేపు గురించి చెప్పాలి. యోసేపుకు యవనస్తుడుగా ఉన్నప్పుడు పోతీఫర్ భార్య యోసేపును శోధించినప్పుడు, రా పాపం చేద్దాం, ఇక్కడ ఎవరు లేరు, నా తండ్రి లేడు, నా భర్త లేడు, ఇంటి పని మనుషులు లేరు, రా పాపం చేద్దామని పోతీఫర్ భార్య పిలిచినప్పుడు యోసేపు అంటాడు, ఇక్కడ నీ తల్లిదండ్రులు చూడకపోయినా, నీ ఇంటి యజమానుడు చూడకపోయినా, నీ భర్త చూడకపోయినా, నా దేవాది దేవుడు చూస్తున్నాడు, నా దేవుని ఎదుట ఈ దుష్కార్యమును చేయనంటున్నాడు. ఈరోజు ఎంతమందికి ఆ యొక్క గట్స్ ఉంది? మీరు చెప్పగలరా? ఈరోజు నా వివాహానికి ముందు నేను ఎలాంటి పాపము చేయను, ఎలాంటి చెడు ఆలోచన నాకు రాదు, ఎలాంటి అక్రమ సమాధానం పెట్టుకోను అని మీరు చెప్పగలరా ప్రియమైన వాళ్ళరా? కానీ యోసేపు అంటున్నాడు, నా దేవుడు చూస్తున్నాడు, నా దేవుని ఎదుట దుష్కార్యము చేయనంటున్నాడు ప్రియమైన వాళ్ళరా. కాబట్టి వివాహ విషయం అనేది ఒక పరిశుద్ధమైన జీవితం కలిగినది ప్రియమైన వాళ్ళరా. దాన్ని కాపాడుకుందాం. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.